నా పేరు ఇంద్రా నాయక్. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, మెగా మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, అదేవిధంగా అన్ని రకాల హామీలు ఇచ్చి ఏ హామీని నెరవేర్చకుండా ఇలా మాయా మాటలు చెప్తుంది. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా బూటకపు మాటలు 1,00,000 అని, 70 అని, 90,000 అని ఇలా బూటకపు మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్తో పాటు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేయాలని, అదే విధంగా మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని మా నిరుద్యోగుల తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. మీ మీద మాకు ఎలాంటి రాగదేశాలు లేవు. మాకు కావాల్సింది ఉద్యోగాలు, నోటిఫికేషన్లు. మీరు వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ లేదు. మీరు ఎంతసేపు అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ సభలో పడితే అక్కడ పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది మాకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. కాబట్టి దయచేసి మా విన్నపాలు వినండి, మమ్మల్ని పిలవండి, నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ చెప్పి మమ్మల్ని మోసం చేసి ఇలా దగాపడ్డం. తెలంగాణ రాష్ట్రంలో మోసపడుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అబద్ధం ఆడింది. గత ప్రభుత్వం కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి 16 పేపర్లు లీకులు చేసి మా జీవితాలతో ఆడుకుంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయంటే ఈ విధంగా కూడా మా జీవితాలు ఆగమైనాయి. మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? మీరే చెప్పారు కదా, నిండు అసెంబ్లీ సాక్షిగా డిఎస్సి పోస్టులు ఇస్తాం, అదేవిధంగా జీపీఓ నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు అబద్ధాల మాటల్లోనే నడుస్తూ ఉన్నాయి. 60,000 ముఖ్యమంత్రి అంటారు, 70,000 శ్రీధర్ బాబు అంటారు, 1,00,000 ఏమో పొన్నం ప్రభాకర్ గారు అంటారు, ఇవాళ 1,60,000 కూడా ముఖ్యమంత్రి అంటారు. వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మరి ఎవరిని మోసం చేద్దామనేసి ఇలా మా నిరుద్యోగులు మోసం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో బరాబర్ చెప్తాం. ఇవాళ నేపాల్ తరహా ఉద్యమం తెలంగాణలో బరాబర్ తీసుకొస్తాం. ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు తొండలు ఉడవడం కాదు, మేము ఉడుములు వీడబడతాం, ఉడుములు పట్టుబడతాం. కాబట్టి దయచేసి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం బరాబర్ ఉడుము పట్టుబట్టి మిమ్మల్ని గద్దదించేదాకా మాత్రం బరాబర్ వదిలేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బుక్యా కుమార్, తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా నిరుద్యోగ చేసిన నాయకుడిని.